నా భర్తను నా కుమారుని చంపినటువంటి వారిని నేను క్షమిస్తున్నానని. అలాగే ప్రవీణ్ కుమార్ పగడాలు గారు చనిపోయినప్పుడు ఆయన భార్య చెప్పినటువంటి మాట, నా భర్త తాను చంపిన వారిని క్షమించాడు, మా భర్త మార్గంలో మేము కూడా నడుస్తున్నాము కనుక నా భర్తను హత్య చేసినటువంటి వారిని నేను క్షమిస్తున్నాననేటువంటి మాట ప్రపంచ చరిత్రలో ఎన్నటికీ కూడా చెరగని ముద్రను వేస్తుంది. తెలుగు క్రైస్తవుల్లో బహుశా ప్రవీణ్ పగడాల గారు మొదటి మెట్టరై ఉండొచ్చు, హతసాక్షి అయి ఉండొచ్చు. బైబిల్ గ్రంథంలో మొదటి హతసాక్షి స్టెఫన్ అయితే మనం గర్వంగా చెప్పుకోవడానికి ఒక ప్రవీణ్ కుమార్ గారు హతసాక్షి అయ్యారు. మరి మన అధ్యక్షుడు చెప్పినట్టుగా అటువంటి ప్రమాణానికి ప్రవీణ్ కుమార్ గారు అనేక మందిని నా భర్తను నా కుమారుని చంపినటువంటి వారిని నేను క్షమిస్తున్నానని. అలాగే ప్రవీణ్ కుమార్ పగడాలు గారు చనిపోయినప్పుడు ఆయన భార్య చెప్పినటువంటి మాట, నా భర్త తాను చంపిన వారిని క్షమించాడు, మా భర్త మార్గంలో మేము కూడా నడుస్తున్నాము కనుక నా భర్తను హత్య చేసినటువంటి వారిని నేను క్షమిస్తున్నాననేటువంటి మాట ప్రపంచ చరిత్రలో ఎన్నటికీ కూడా చెరగని ముద్రను వేస్తుంది. తెలుగు క్రైస్తవుల్లో బహుశా ప్రవీణ్ పగడాల గారు మొదటి మెట్టరై ఉండొచ్చు, హతసాక్షి అయి ఉండొచ్చు. బైబిల్ గ్రంథంలో మొదటి హతసాక్షి స్టెఫన్ అయితే మనం గర్వంగా చెప్పుకోవడానికి ఒక ప్రవీణ్ కుమార్ గారు హతసాక్షి అయ్యారు. మరి మన అధ్యక్షుడు చెప్పినట్టుగా అటువంటి ప్రమాణానికి ప్రవీణ్ కుమార్ గారు అనేక మందిని